వైఎస్ జగన్ పై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టింది. వైజాగ్ లో జరుగుతున్న సంతకాల సేకరణపై మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, కోటి సంతకాల సేకరణకు సంబంధించి ఎలాంటి స్పందన వస్తుంది అక్కడ? నీలిమా, వైఎస్ జగన్ కు అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారని ప్రజా స్పందన తెలుసుకోవడానికి రాష్ట్రపతికి నివేదించడానికి ఒక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే మొత్తం కోటి సంతకాల ఉద్యమానికి విశాఖలో కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. మనం చూసుకుంటున్నాం, మొత్తం మహిళా లోకమంతా జగన్ కు మద్దతు పలుకుతూ సంతకాల సేకరణ చేస్తున్నారు. ఈ సంతకాలను కూడా రాష్ట్రపతికి నివేదించడానికి సిద్దమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడే కాదు, మొత్తం ఇప్పటికే సంతకాల ఉద్యమం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇది ఒక వెల్లువలా నడిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ కు అన్యాయం జరిగింది వారంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి స్పందించాలని వారంతా కోరుకుంటారు. మనతో నేతలు ఉన్నారు. చెప్పండి, ఈ సంతకాల ఉద్యమం ఏ స్థాయిలో జరుగుతుంది అనుకుంటారు? మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానం అనేది ఒక స్వతంత్ర ప్రతిబద్ధత కలిగిన సంస్థ. కానీ ఈ సంస్థ ఈ రోజు ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోకి వెళ్లిపోతుందని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి మరి 90 రోజులైన తర్వాత స్టాట్యుటరీ బెయిల్ రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు కూడా బెయిల్ రాకుండా చేయడం మరి కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి దీనికి నిరసనగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రావాలని ప్రజలందరూ కోరుకుంటూ మరి కోటి సంతకాలు సేకరణ చేసి మరి ఇది గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తాం. అదేవిధంగా ఈ రోజు షర్మిలమ్మ గారు పాదయాత్రలో మాట అన్నారు, మా జగనన్న వదిలిన బాణాన్ని. ఆ ఒక్క బాణమే కాకుండా ఇక్కడున్న మహిళమ్మ తల్లులందరూ కూడా మరి బాణాలై ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి మరి ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విడుదలయ్యే వరకు కూడా ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటాం. చెప్పండి చొక్కాకుల వెంకట్రావు గారు, మొత్తం ఇప్పటికే స్పందన అనూహ్యంగా ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ప్రజల నుంచి సంతకాల ఉద్యమం ద్వారా న్యాయం కోసం పరితపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఇంత స్పందన? జననేత జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి బాటలోనే పేదవాళ్ల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి మరి ఎప్పుడూ కూడా ఆలోచించినటువంటి తరుణంలో మరి అన్యాయంగా అక్రమంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా మరి దాడి చేసి అన్యాయంగా అక్రమంగా మరి జైలు పాలు చేయడం జరిగింది. ఈరోజు చూస్తా ఉన్నాం, మరి గత 6 నెలలైనా సరే ఈ రోజు కూడా మరి ఏ పరిస్థితుల్లో కూడా జైలు వచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇది కావాలనే కుట్రపూరితంగా చేసినటువంటి పని కాబట్టి. అందుకే సంతకాల ఉద్యమానికి స్పందన విశాఖపట్నంలో ఈ రోజు మా మహిళా తల్లులందరూ ఈ తాలూకా సంతకాల సేకరణ ద్వారా మరి ఈ తాలూకా నిరసన తెలియపరచాలని, ఈ తాలూకా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు మరి నిజంగా ఎంత ఆవేదనతో ఉన్నారో మా మహాతల్లు తాలూకా సంతకాల ఉద్యమం ద్వారా మరి రాష్ట్రపతి గారికి తెలియపరచడానికి ఈ రోజు విశాఖ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. నీలిమ, చూస్తుంటే ఇప్పుడే సంతకాల ఉద్యమానికి సంబంధించి ఒక శ్రీకారం జరిగినట్లే మనం చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమం ఇంకా ఉప్పెనలా సాగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఖచ్చితంగా ఆ జగన్ కు అన్యాయం జరిగిందని ప్రతి ఒక్క మహిళలు గాని పురుషులు గాని అందరూ కూడా భావించే వాతావరణం విశాఖలో కనిపిస్తుంది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంతకాల ఉద్యమానికి సంబంధించి భారీ ఎత్తున ఉప్పెనలా ఈ ఉద్యమం సాగుతుంది. రాష్ట్రపతికి నివేదించడం ద్వారా న్యాయం జరుగుతుందని కోరుతున్నామని వారంతా చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. నీలిమ, ఓకే, థాంక్యూ ప్రసాద్.